మాయ ఇప్పుడు నువ్వు చూసే రెస్టారెంట్ మామూలుగా ఉండదు. వీడియో చివరి వరకు చూడు, లైక్ అస్సలే మర్చిపోద్దు. ఈ రెస్టారెంట్ పేరు వచ్చి చిట్టి ముత్యాలు. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ మాదాపూర్ లో క్యాపిటల్ పార్క్ అని ఒక బిల్డింగ్ ఉంటది. ఆ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఉందన్నమాట. ఇక్కడ వాలెట్ పార్కింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ ఎక్కువ, లేకపోతే మెట్లు ఎక్కువ. మేము ఎలాగోలాగా పైకి వెళ్ళాం. మా ఊళ్ళు చూడండి, ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు ఎలా వెళ్తున్నాడు ఒక్కొక్కడు. ఇంకా రెస్టారెంట్ లోపలికి అడుగు పెట్టగానే పెద్ద పెద్ద అక్షరాలతో చిట్టి ముత్యాలు కింద రొమాన్స్ విత్ రైస్ అని ఉంది. రైస్ తో రొమాన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇంకా ఎడం పక్కన ఒక చంద్రముఖి సినిమాలో డోర్ ఉన్నట్టుంటే లోపల ఏముందా అని ఓపెన్ చేసాం. ఇంతకీ అది రెస్టారెంట్ కాదు, ఆ పక్క బిల్డింగ్ డోర్ ఏదో. దాని పక్కన ఒక అరటికాయ చెట్టు ఉంది, దానికి ఒక పెద్ద గెల కూడా కాసింది. మా ఊరిని ఎరా తింటావరా అని అడిగితే సిగ్గుపడుతూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా రెస్టారెంట్ లోపలికి అడుగు పెట్టగానే అంబియన్స్ ఉంటది, వేరే లెవెల్ లో ఉంటది. ఇప్పుడు దాకా నేను చాలా రెస్టారెంట్ లో ఫుడ్ తిన్నాను, అది మీకు కూడా తెలుసు. కానీ ఇలాంటి అంబియన్స్ ఎక్కడ చూడలేదు. ఒక బిల్డింగ్ ని వీళ్ళు వాడుకున్నట్టు ఎవరు వాడుకుని ఉండరు మాయా. ఏది వదలలేదు, ప్రతిదీ వాడేశారు. సిట్టింగ్ అయితే దగ్గర దగ్గరగా 200 మంది సరిపోయే సిట్టింగ్ ఉంది. పైన సీలింగ్ చూస్తే మొత్తం కూడా క్లౌడ్స్ తో నింపేశారు. ఇంకా ప్రతి గోడకి పెయింటింగ్ వేశారు. ఇక్కడ ఏదో స్తంభం బయటకు వస్తే దానికి మెట్లు వేసేసి డోర్ ఎట్టేశారు. అబ్బా వాటే క్రియేటివిటీ. ఇంకా ఈ స్తంభం మీద ఎవరో మనుషులు బొమ్మలు వేశారు. నాకు తెలిసి వీళ్ళు రెస్టారెంట్ ఓనర్లు అనుకుంటా. ఆ పెయింటింగ్ కూడా నార్మల్ పెయింటింగ్ కాదు, మరి ఇది 3D పెయింటింగ్, 6D పెయింటింగ్, 9D పెయింటింగ్, ఏం పెయింటింగ్ అంటారు మనకు తెలియదు. సగం బొమ్మ ఏమో బయట ఉంది, సగం బొమ్మ ఏమో లోపలికి ఉంది. ఇది చూసావా, చెక్కల కింద బయటకు వచ్చేసి రెస్టారెంట్ ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళు కూడా ఫోటోలు తెగ దిగిపోతున్నారు. ఈ పిల్లోడు ఆ గేదెలు సగం బయటకు ఉన్నాయి, సగం లోపలికి ఉన్నాయి. ఇలాంటి కళాఖండాలు చాలానే ఉన్నాయి ఈ రెస్టారెంట్ లో. ఓ పక్కన కింద నీళ్లు పెట్టి పైన బ్రిడ్జ్ చేశారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి టైగర్ గడే ఆ పక్క నుంచి ఈ పక్కకి బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వచ్చేసాడు. ఇరిగిపోద్దేమో అని నేను భయపడ్డాను, కానీ అది ఎరగలేదు. ఆ పక్కనే ఒక బండ రాయి ఉంది మాయ. టైగర్ గడు చూడు ఎలా ఎత్తేద్దాం. బాబు ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా అనుకుంటే తీరా చూస్తే అది ప్లాస్టిక్ ది, అసలు బరువే లేదు. చెప్పాను కదా, మామూలుగా వాళ్ళలేదు వీళ్ళు క్రియేటివిటీని రెస్టారెంట్ పెట్టడానికి. ఇలా రెస్టారెంట్ మొత్తం ఒక రౌండ్ వేసేసి రెస్టారెంట్ అంబియన్స్ ఎంత బాగున్నా సరే మనకి బాగుండాల్సింది ఫుడ్. ఫుడ్ బాగుంటే అంబియన్స్ పట్టించుకోకుండా, ఎంత దూరం ఉంది అన్నది కూడా పట్టించుకోకుండా తినే జనరేషన్ లో పెరుగుతున్నాం మనం. అలాంటిది మెనూ తెప్పించా. మెనూ అయితే చూడడానికి ఫోటో ఫ్రేమ్ ఉన్నట్టుంది. మెనూ కూడా అన్ని మెనూలా లేదు. ముందు ఐటమ్స్ పేర్లు రాసేసి ఆ పక్కన మూల చికెన్ ఐటమ్స్ అన్ని ఒక రేటు, మటన్ ఐటమ్స్ అన్ని ఒక రేటు, ఫిష్ ప్రాన్స్ ఒక రేటు, వెజ్ ఒక రేటు, అలాగే దేని రేట్లు దానికి సెపరేట్ గా ఉన్నాయి. ఆ మెనూ మొత్తం చూసి ఫస్ట్ మేము ఒక ఐటమ్ ఆర్డర్ చేసాం. దాని పేరు వచ్చి మిరియాల మాంసం. మాతో పాటు మా వాడు ఒకడు వచ్చాడు, నాకు ఫుల్ స్పైసీ కావాలని చెప్తే వాళ్ళని పిలిచి స్పైసీగా చేయండి అని చెప్పాం. అదైతే చూడడానికి ఎలా ఉంది మాయా, క్యారెట్, ఆనియన్స్, సలాడ్ తో ఆ మిరియాల మాంసం ని తీసుకొచ్చారు. దాంతో పాటు ఒక గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు. ప్లేట్ లో పైన అరిటాకు పెట్టి అరిటాకు మీద ఈ మిరియాల మాంసం వడ్డించారు. ఇంకా ఈ మటన్ పీస్ అయితే ఒక మటన్ పీస్ ఏమో మెత్తగా ఉంది, ఇంకోటి అయితే కొంచెం గట్టిగా ఉంది. 4-5 మేకల మాంసం అనుకుంటుంది. ఇంకా దాన్ని చిన్న మొక్క ఒకటి తీసుకుని టేస్ట్ చూసాం. ఫస్ట్ మొక్క నోట్లో పెట్టుకోగానే తెలిసింది ఏంటంటే స్పైసీ. నార్మల్ గానే మిరియాలు అంటే స్పైసీగా ఉంటుంది, అందులో మళ్ళీ మేము స్పైసీ చెప్పాం. తోలు తీరిపోయింది, ఫ్లేవర్ మాత్రం బాగుంది. ఇంకా దాంతో పాటు ఇచ్చిన గ్రీన్ చట్నీలో చిన్న మొక్క నంచుకుని టేస్ట్ చూసాం. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ మిరియాల మాంసం కాస్ట్ వచ్చి 500 వేశారు. దాని తర్వాత పిస్తా రొయ్యలు అని ఒకటి చెప్పమ్మయ్య. ఆ ఐటమ్ చూడడానికి ఎలా ఉంది, రొయ్యల పైన పిస్తా పప్పు చిన్న చిన్న మొక్కలు వేసి తీసుకుని తెచ్చారు. క్వాంటిటీ పరంగా కూడా పర్వాలేదు అనిపించింది, బానే ఇచ్చారు. ఇంకా ఆ రొయ్యలను అలా ప్లేట్ లో కొట్టించుకుని రొయ్య మొక్క ఇరిపి చూశాను. అటు మరీ డీప్ ఫ్రై లేదు, అలా అని చెప్పేసి ఏదో ఉడకబెట్టి తెచ్చేసినట్లేదు, బానే ఉంది. పిస్తా పప్పులు కూడా గట్టిగా తగులుతున్నాయి. ఇంకా దీని టేస్ట్ చూస్తే ఏదో కొత్త ఫ్లేవర్ తగిలింది మాయ. నాకు అంతగా నచ్చలేదు ఇది. ఎంతసేపు తిన్నా సరే ఆ ఫ్లేవర్ ఏంటో నాకు తెలియలేదు. మధ్య మధ్యలో పిస్తా పప్పులు తగులుతున్నాయి. దీని టేస్ట్ అంతగా ఏం లేదు. ఇక ఈ బాదం పిస్తా రొయ్యల రేట్ వచ్చి 499 రూపాయలు వేశారు. దాని తర్వాత నువ్వుల ఆవకాయ కోడి అని ఒకటి చెప్పాం. నువ్వు విన్నది కరెక్టే, నువ్వుల ఆవకాయ కోడే. నువ్వు ఆలోచించేది కూడా కరెక్టే. ఆవకాయ పచ్చల్లో చికెన్ వేసి వండి తీసుకుని వచ్చారు. దాన్ని అలా ప్లేట్ లో కొట్టించుకుంటుంటే మన ప్లేట్ లో ఒక ఆవకాయ బద్ద కూడా పడింది. మొక్క కూడా భలే మెత్తగా ఉంది మాయా. ఇంకా దీని టేస్ట్ అంటావా, బాగుంది మాయా. చాలా కొత్తగా అనిపించింది ఫ్లేవర్, కానీ మొత్తం కూడా ఆవకాయ ఫ్లేవర్ ఫుల్ డామినేట్ చేసింది చికెన్ ని. ఆవకాయ పచ్చల్లో చికెన్ మొక్కలు వేసుకుని నంచుకుని తింటే అలా ఉంటుందో అలా ఉంది. కొత్తగా ట్రై చేయాలనుకుంటే స్టార్టర్ ట్రై చేయొచ్చు. నాకు కొంచెం స్పైసీ ఎక్కువైంది అనిపించింది, పైన నిమ్మకాయ వేసుకుని తిన్నాం. నాకు తెలిసి వీళ్ళ దగ్గర మామూలుగానే స్టార్టర్ స్పైసీ ఉండదు అనుకుంటా. మాకు కొంచెం ఎక్స్ట్రా కదా ఇంకా స్పైసీ కావాలన్నాం తెలియక వండిపోయింది. ఎన్నో థమ్స్ అప్ చెప్పుకుని తాగాం. ఈ ఆవకాయ చికెన్ కాస్ట్ వచ్చి 399 వేశారు. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోదు. వీళ్ళ దగ్గర మెయిన్ కోర్స్ మాత్రం అదిరిపోద్ది. అందులో ఫస్ట్ వచ్చి చికెన్ పులావ్ రెడ్ అనమాట. ఇందులో గ్రీన్ కూడా వస్తుంది, అందులో చిల్లీ వస్తుంది. ఇంకా అది చూడడానికి ఎలా ఉంది మాయా. నువ్వు వీళ్ళ దగ్గర ఏ మెయిన్ కోర్స్ చెప్పుకున్నా సరే అందులో కాంప్లిమెంటరీగా సాంబార్ రైస్, కర్డ్ రైస్ మాత్రం పక్కా ఇస్తారు. క్వాంటిటీ పరంగా కూడా చాలా గట్టిగా ఇచ్చారు. ఈజీగా ఇద్దరికి సరిపోద్ది. పైన జీడిపప్పులు అయితే పొలం అని వేస్తారు. ఇంకా 2 చికెన్ ముక్కలు కొద్దిగా రైస్ మన ప్లేట్ లో కొట్టించుకుని
చికెన్ పీస్ అలా నొక్కి చూసా బాగుంది, బాగా ఉడికింది, అటు గట్టిగా ఇటు మెత్తగా కూడా లేదు. ఆ రైస్ చికెన్ పీస్ పైన ఒక ఆనియన్ ముక్క పెట్టుకుని దానిపైన అలా నిమ్మకాయ పిండి ఒక దెబ్బ కలుపుకుని టేస్ట్ చూస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఒక మంచి మాస్ పలావ్ తింటే ఎలా ఉందో అలా అనిపించింది. ఫుల్ ఫ్లేవర్ఫుల్ గా ఉంది. అందులోకి ఒక గ్రేవీ ఇచ్చారు, అది కూడా కలుపుకుని తిన్నాను, చాలా బాగుంది. ఇంకా వీళ్ళ కాంప్లిమెంటరీ కింద ఇచ్చిన సాంబార్ రైస్ టేస్ట్ చూసాం. అయ్యి బాబాయ్, దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది మాయా. కేవలం ఈ సాంబార్ రైస్ కోసం మెయిన్ కోర్స్ చెప్పుకోవచ్చు. ఫుల్ నెయ్యి వేసారు దాని మీద, చాలా కమ్మగా అనిపించింది. తర్వాత కర్డ్ రైస్ కూడా అంతే బాగుంది. ఈ వేడి వేడి మసాలాలతో ఉన్న ఈ బిర్యానీ తినేసి అలా చల్లగా పెరుగన్నం తగిలిస్తే అదిరిపోయింది. ఇంకా లాస్ట్ లో వచ్చేసరికి కుక్కర్ బిర్యానీ చెప్పాం. కుక్క బిర్యానీ కాదు, కుక్కర్ బిర్యానీ. ఆ లోపల ఆవిరి మొత్తం విజిల్ నుంచి బయటకు పంపించు మూత తీయగానే సెగలొచ్చేసింది అందులో నుంచి. మామూలుగా రాలేదు చూడు పొగలు. ఇంకా స్పూన్ తో ఆ రైస్ ను మొత్తం దెబ్బ కలిపి మన ప్లేట్ లో కొట్టించారు. రైస్ అయితే మాత్రం చాలా వేడిగా ఉంది, ముద్దగా ఉంది. అదేంటో అర్థం కాలేదు నాకు. కుక్కర్ పలావ్ ముద్దగానే ఉంటది కానీ మరీ ఎక్కువ ఉంది అనిపించింది. ఇందులోకి ఒక బాయిల్డ్ ఎగ్ కూడా వేసారు. మటన్ పీస్ కూడా మరీ మెత్తగా ఉడికిపోయింది మాయా. ఇంకా ఆ పొగల్లోనే అలా ఉడికిపోయిన మటన్ పీస్ నే ఎలాగోలాగా రైస్ లో పెట్టుకుని టేస్ట్ చూసా. ఫస్ట్ మొక్క నోట్లో పెట్టుకోగానే విపరీతమైన వేడి, మొత్తం నోరంతా కాలిపోయింది. ఇక దీని టేస్ట్ సంగతికి వస్తే ఆ మటన్ ఫ్లేవర్ రైస్ మొత్తం గట్టిగా పట్టేసింది. మటన్ అయితే బేబచ్చంగా ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఏదో తింటానులే అనుకున్న వాళ్ళు చెప్పుకున్నా సరే ఆ రైస్ కి మొత్తం గట్టిగా మటన్ ఫ్లేవర్ పట్టేసింది అనమాట. రైస్ అయితే మరీ ముద్దగా ఉంది. మటన్ లవర్స్ అయితే ట్రై చేయొచ్చు. ఇంకా దీని కాస్ట్ వచ్చి 559 రూపాయలు వేసారు. ఇందాక డ్రింక్ ఒకటి చెప్పాను కదా, దాని రేట్ చెప్పలేదు కదా. ఒక గ్లాస్ డ్రింక్ 100 రూపాయలు మాత్రమే. మన ఊర్లో అయితే 2.5 లీటర్లు వచ్చేస్తుంది. అది మా విషయం. రెస్టారెంట్ అంబియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. బేపచ్చంగా నచ్చేసింది నాకైతే. ఫుడ్ కూడా బానే ఉంది. నేను చెప్పుకున్న ఐటమ్స్ లో కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయి. ఇక్కడ నీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ సమ్మర్ కి ఎవరైనా హైదరాబాద్ ట్రిప్ వేస్తే మీ బకెట్ లిస్ట్ లో ఈ రెస్టారెంట్ కూడా పాడేసుకోండి. ఎక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.